మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవన్ కళ్యాణ్ అభిమాని కోరిక మేరకు నేడు హన్మకొండకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న యువ అభిమాని నిరంజన్ ఇంటికి నేడు పవన్ కళ్యాణ్ చేరుకొని పరామర్శించి తన చివరి కోరికను తీర్చి తన కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు. తన సమస్యని తెలుసుకున్న వెంటనే స్పందించి పార్టీలకు అతీతంగా తను ఎంత బిజీ ఉన్నప్పటికీ ఈరోజు తన ఇంటికి చేరుకొని ఓదార్చి కాసేపు వారితో గడిపి సెల్ఫీలు తీసుకుంటూ కుటుంబ సభ్యుల్ని ఆత్మీయంగా పరామర్శిస్తూ అభిమాని కళ్ళల్లో ఆనందాన్ని నింపడానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌ని యావత్ సమాజం అభినందిస్తుంది. అభిమానిని నాయకుడిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఆత్మీయంగా పలకరించిన విధానము అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నాయకుడంటే ఇలా ఉండాలి అని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన పవన్ కళ్యాణ్ తన మరొకసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చినటువంటి తీర్థ ప్రసాదాలు, శాల్వాని అందజేసి, అంతేకాకుండా వైద్య ఖర్చుల నిమిత్తము కొంత ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. తన అభిమాని నిరంజన్‌కి తన సొంత దస్తూరితో ఆటోగ్రాఫ్ ఇస్తూ, అమ్మవారి దయతో ఆరోగ్యంగా ఉండాలి, కోలుకోవాలి అని చెప్పి తను స్వయంగా రాసి అబ్బాయికి అందచేయడం జరిగింది. అదేవిధంగా తన ఫోటో పైన సంతకం చేసి ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. ఎటువంటి సంకటమైన క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి జబ్బులు సైతము, వైద్యానికి లొంగని జబ్బులు సైతం ఆనందానికి, అభిమానానికి, ప్రేమకి లొంగుతాయి అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఏది ఏమైనప్పటికీ డాక్టర్స్ చేతులెత్తేసినటువంటి ఈ సమస్యని అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం ద్వారా తను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఏఆర్ న్యూస్ కోరుకుంటుంది.